అతను ఈయన్ని ప్రోత్సహించారు అని అనుకునేటువంటి ఒక డౌట్ ఉండటానికి అవకాశం ఆ రకంగా ఉండొచ్చు. అంటే కీలక నిర్ణయాల్లో భాగస్వామి, పొజిషన్లో మంచి పొజిషన్ ఇచ్చారు కాబట్టి పొజిషన్ అనేది కేవలం మన ప్రతిభను బట్టి వచ్చింది తప్ప, టాలెంట్ బట్టి వచ్చింది తప్ప వేరే ఏమి అంటే ఎవరు ఎఫిషియెంట్గా పనిచేస్తారని ఎవరైనా చూసుకుంటారు కదా. సో నాకు పని కావాలంటే ఎవడు ఆ పని చేసి ఇవ్వగలుగుతాడు అని చూసుకుని ఇవ్వడం అనేది ఎవరైనా చేస్తారో అలా జరిగిందే. ఆ ప్రాసెస్లో గత గవర్నమెంట్లోనూ ఆ రకమైన అవకాశం, ఉదాహరణకి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో ఈరోజు మనం చెప్పుకున్న ఆ ఇన్నోవా కార్స్ కానీ, లక్షల రూపాయలు లోన్లు ఇవ్వడం కానీ, ఆ రోజు నేను ఇలా ఇద్దాము అని ఒక విధానం తీసుకెళ్ళి చంద్రబాబు గారికి చూపించినప్పుడు ఫస్ట్ 20 లక్షలు పెట్టి ఒకడికి ఇస్తే ఒకడే కదా వస్తాడు, ఒకడికి 1 లక్ష ఇస్తే 20 మందికి ఇవ్వచ్చు కదా అన్నారు ఫస్ట్ అన్నది. అప్పుడు నేనేం చెప్పానంటే, సార్ మీరు అన్ని చోట్ల ఏం అనౌన్స్ చేస్తున్నారంటే ప్రతి పేద కుటుంబానికి నెలకి 10,000 రూపాయలు ఆదాయం వచ్చే విధంగా మేము చేస్తాము అని మీరు చెప్పారు. ఆ 10,000 రూపాయలు ఆదాయం వచ్చే విధంగా రావాలంటే ఇది ఇవ్వాలి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి సర్వీస్ అది డెలివరీ అవ్వడానికి ఇది నేను ప్రపోజ్ చేశాను అని చెప్పా. ఇమీడియట్గా ఒప్పుకున్నాను. అది ఇంప్లిమెంట్ అయింది, చేసాం. అదే అంటున్నా, అప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో బ్రహ్మాండమైన ఫండ్స్ ఉండేవి, నాకు తెలిసి వేలల్లో ఇచ్చారు కార్లు, డిజైర్ వాట్ ఎవర్ గోల్డ్ అని ఇచ్చారు కదా. అప్పుడు చాలా మంది ఇప్పటికీ ఆ కార్లు నడుపుకుంటూ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేకపోయారే? ఎస్సీ కార్పొరేషనే లేదు అసలు. అదే నేను చెప్తున్నది అదే. సో ఆ విధంగా చేసినటువంటి క్రమంలో నుంచి ఈరోజు ఇప్పుడు చేస్తున్నటువంటి యాత్ర మీరేమనుకుంటున్నారు? అలా అనుకుంటే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పిన ప్రతిదానికి ఒప్పుకున్నారు కదా. మీరు అప్పుడు చేయలేదు యాత్ర? అప్పుడు ఇంకా సర్వీస్లో మేము యాక్చువల్గా నేను నెల్లూరులో ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పా, ఆసరా అని ఒక ప్రోగ్రాం పెట్టి వారికి మనం 5 రకాల కమోడిటీ ఇచ్చి వారు ఆకలి తీర్చే కార్యక్రమం చేశామని. నేను తడ నుంచి ప్రారంభం చేస్తే ప్రతి ఊరిలోకి వెళ్ళినప్పుడు ఏ రోజు ఏ మహిళలు అయితే ఆ రోజు ఈ ఆహార భద్రత తీసుకున్నారో వాళ్ళు ముందుకు వచ్చి మా రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి, మేము భోజనాలు పెడతాం మీకు అని చెప్పి ప్రతి చోట కూడా వారు భోజనాలు పెట్టడం జరిగింది. మేము తడలో జైన్ టెంపుల్ వాళ్ళు మాకు అకామిడేషన్ ఇస్తే నాతో తిరుగుతున్న 60-70 మంది నైట్ స్టేలు అక్కడ ఉండడం, నరసింహస్వామి కొండ దగ్గర పెంచల కోనలో అకామిడేషన్ ఇవ్వడం, అట్లా మేము నడిచిన యాత్రలో మాకు భోజనాలు కమ్యూనిటీ పెట్టారు, అకామిడేషన్స్ ఫిలాంథ్రాఫిస్టులు అలాగే లోకల్ చేశారు. ఎక్కడా కూడా మా దగ్గర ఉన్న లిటిల్ క్వశ్చనే లేదు అసలు, అలాంటి ఆస్కారమే లేదు. నేను ఇంకా చెప్పాలంటే అలాంటి అనుమానం క్రియేట్ చేసింది ఆంధ్రజ్యోతి. నేను యాత్ర చేయడానికి ముందు రోజు రాశారు అందులో. సో ఇదేదో ఉంది ఆయన కోసం, ఆయన భార్య సీటు కోసం, లేకపోతే వైసీపీని ప్రమోట్ చేయడానికి ఈయన యాత్ర చేస్తున్నాడు అని అప్పుడు టాక్ వచ్చింది, క్రియేట్ చేశారు. టాక్ అయితే వచ్చింది.